ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దెసలోనికయ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు అన్నటువంటి భక్తుడు దెసలోనియా అనేటువంటి యొక్క మందిరానికి రాస్తా ఉన్నటువంటి మాట, ఒక ప్రాంతానికి రాస్తా ఉన్నటువంటి మాట, మేలు చేయుటలో నువ్వు విసుకకూడదంట. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం తలంచుతా ఉన్నట్లయితే, చూస్తూ ఉన్నట్లయితే మేలు చేయువాడు ఒక్కడును కూడా కనిపించడం లేదండి. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేసేటువంటి వాడు తయారవుతా ఉన్నాడు. కీడును వెతికి మరీ వాడు ఏదైతే ముందుకు వెళుతూ ఉన్నారో, ఒక వ్యాపార విషయం తీసుకున్నట్లయితే ఇక్కడ మంచిగా జరుగుతూ ఉంది టీ కొట్టు అంటే, దానికి ఎదురుతుగానే మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు, అలాంటి టీ కొట్లు పెడతా ఉన్నారు. వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారు అంటే వారిని చూసి కళ్ళు ఓర్వలేక చేస్తున్నటువంటి పనులు ఎన్నో. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నువ్వు ఈరోజు క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డవైతే, క్రీస్తులో సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, క్రీస్తులో ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, ఆయన చెప్తా ఉన్నటువంటి మాట, ఆత్మ ద్వారా పలుకుతా ఉన్నటువంటి మాట, నీవు మేలు చేయుటలో విసుకవద్దు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇన్ని రోజులు కూడా నువ్వు మేలు చేయకోకుండా కీడు చేస్తూ ఉన్నావేమో, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ రక్త సంబంధులకి, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి సైతము కూడా. అయితే నీవు కీడును తలంచక నీ మాటలలో కూడా ఆశీర్వాదమును, నీవు పలుకుతున్నటువంటి మాటలో కూడా మేలుకరమైనటువంటి దీవెనలు, మేలు చేయుటకి నీవు ముందుకు వెళ్ళాలి అనేసి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అటు రీతినటువంటి మేలు జరిగించే మనసు ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఈ యొక్కనైనా ప్రతి బిడ్డయు కూడానైనా ప్రేమ కలిగినైనా తండ్రి యేసయ్య, ముందుకు వెళ్ళేటువంటి కృపను దయచేయమని, మేలు చేయుటలో విసుగకోకుండా ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.